అవునన్నయ్య, ఆడపడుచుననే అధికారంతో ఏవేవో అనేశాను. నేనే కాదు, అందరు ఆడపడుచులు చేసేది అదే. అమ్మలు కూడా అలానే ఉన్నారు. కూతురు తన అత్తింట్లో బాధపడుతుందని కోప్పడతారు. అదే ఇంకొకరి కూతురు తన ఇంట్లో బాధపడుతుందని ఆలోచించరు. అవునే, అది నిజమే. నువ్వు కూడా అంతే కదా అన్నయ్య. అప్పుడు నేను గొడవ పడుతుంటే నాకే సపోర్ట్ చేసావు కదా అన్నయ్య. వదినకి సపోర్ట్ చేయాలి కదా. మా ఆయన కూడా అంతే, వాళ్ళ చెల్లికే సపోర్ట్ చేస్తాడు. నేను అనుకునేదాన్ని, మా ఆయన నా మాట ఎందుకు నమ్మట్లేదు అని. అలాంటి పరిస్థితిని ఈరోజు నేను వదినకి తెచ్చాను. వెళ్ళి సారీ చెప్తా అన్నయ్య. ఉమ్. సారీ వదిన, నేను అలా చేసినందుకు. నేను ఒకరికి వదినని మర్చిపోయా. పర్లేదను, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. నీలాగే ప్రతి ఆడపడుచు అర్థం చేసుకుంటే అదే చాలు. తినొదిన, పెయిన్ అన్నావు కదా.